హిందూ బంధువులందరికీ నమస్కారము. ఇప్పుడు లలితాదేవి నవరాత్రులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ 9 రోజులు మార్చి 19 నుంచి 9 రోజులు లలితాదేవిని స్మరించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ లలితాదేవిని స్మరించుకోండి, లలితా సహస్ర పారాయణం చేయండి. ఆ అమ్మవారి కృప ప్రతి ఒక్క హిందూ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మన హిందూ ధర్మం అనేది మనం ఎలా చేసుకుంటాం, ఏ పండగైనా సరే మనం ఐక్యతతో ఆనందంగా జరుపుకుంటాం. ఇటువంటి గొప్ప హిందూ ధర్మాన్ని మనం వచ్చే తరాలకు ఇవ్వాలి అంటే మనం ఇప్పుడు కాపాడాలి కదా. కాపాడబడితేనే మనం నెక్స్ట్ వచ్చే తరాలకు ఇవ్వబడతాం. మన పూర్వీకులు ఈ ధర్మాన్ని కాపాడి మనకిచ్చారు కాబట్టి మనం హ్యాపీగా జీవించగలుగుతున్నాం. అదేవిధంగా మన నెక్స్ట్ తరాలకు ఇవ్వాలంటే మనం దీన్ని కాపాడాలి. దీన్ని కాపాడాలంటే బార్డర్లో సైనికులు దేశాల నుంచి వచ్చే వాళ్ళని ఆపుతున్నారు, మన దేశానికి రక్షణ ఇస్తున్నారు. అదే విధంగా మన దేశంలో ఏం జరుగుతోందో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ మనం ప్రతి ఒక్క హిందువు ఒక సైనికుడై, ధర్మ రక్ష సైనికుడై దేశాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం గురించి ప్రయత్నించండి, పోరాడండి, హిందూ ధర్మాన్ని కాపాడండి. అయితే ధర్మక్షేత్రం అనేది మేము స్థాపించి రాష్ట్రంలో గాని, జిల్లాల్లో గాని, మండలాల్లో గాని కమిటీలు ఏర్పరుస్తూ ప్రతి ఒక్కరిని యాక్టివ్ చేస్తున్నాము. అయితే ధర్మ పరిరక్షణ కమిటీ, గోరక్షణ కమిటీ, స్త్రీ రక్షణ కమిటీ, దేవాలయాల పరిరక్షణ కమిటీ అని ఇట్లా కమిటీలు వేస్తున్నాము. ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేస్తే దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం ఇదంతా విస్తరింప చేయలేను కాబట్టి నేను కమిటీ రూపంలో వెళ్తున్నాను. అందుకే ఈ ధర్మక్షేత్రాన్ని స్థాపించడం జరిగింది. ప్రతి ఒక్కరు ధర్మక్షేత్రంలో చేరండి, ధర్మాన్ని కాపాడండి. అంటే మన ధర్మం కోసం పోరాటం చేసే వాళ్ళు కానీ, మన ధర్మాన్ని కాపాడి నెక్స్ట్ తరాలకి ఇంతే అందంగా మన హిందూ ధర్మాన్ని ఇవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే, ఏ స్టేట్ నుంచి అయినా సరే, ఎవరైనా సరే ధర్మం కోసం పోరాటం చేయాలనుకునే వాళ్ళు ఏ హిందువైనా సరే ఈ ధర్మక్షేత్రాన్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. తప్పకుండా మీరు కూడా మాతో కలిసి ఈ ధర్మాన్ని కాపాడడానికి ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.